హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఈ ఫ్రాక్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఫుల్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఏదైనా ఫ్రాక్ క్రియేట్ చేయాలంటే మనం దాన్ని ఒక 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చి యోక్ పార్ట్, తర్వాత బాటమ్ పార్ట్. యోక్ పార్ట్ అనేది మనకి ఎంత కావాలి మెయిన్, మామూలుగా అయితే 15 ఇంచెస్ సరిపోతుంది. ఇంకెవరైనా కొంచెం షార్ట్గా ఉంటే 14 అలా. నేనైతే 14 ఇంచెస్ తీసుకున్నాను. 14 ఇంచెస్కి ఇప్పుడు నేను కనిపిస్తున్నట్టుగా ఇట్లా బాక్స్ షేప్లో అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో చూస్తే మీకు క్లోజింగ్ వైపు నుంచి నేను 6.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. అండ్ కిందకి కూడా ఆర్మ్ డౌన్ కూడా 6.5 అలా తీసుకున్నాను. సో నార్మల్గా ఈ వాల్యూస్ అయితే సరిపోతుంది ఒక 32 సైజ్ వాళ్ళకి. తర్వాత 1/2 ఇంచ్ అయితే లోపలికి తీసుకొని, అంటే క్లోజింగ్ వైపు తీసుకొని ఇప్పుడు నేను కనిపిస్తున్నట్టుగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎల్ షేప్లో. తర్వాత చెస్ట్ సైజ్. ఇప్పుడు చెస్ట్ సైజ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలంటే టోటల్ చెస్ట్ సైజ్ని 4గా డివైడ్ చేసి ఆ మార్క్ని మనం ఇంచెస్గా పెట్టేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అయితే ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఎల్ షేప్లో ఉన్నదాన్ని హాఫ్ని మళ్ళీ హాఫ్ చేసి ఇట్లా రౌండ్ తీసుకుంటే మనకి నీట్గా ఒక్క ముడత కూడా రాకుండా క్లియర్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. తర్వాత నడుం సైజ్ కూడా సేమ్ టోటల్ నడుం సైజ్ని నాలుగుతో డివైడెడ్ చేసి మాకైతే పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకోవాలి. తర్వాత స్ట్రైట్ లైన్ అయితే జాయిన్ చేసేయండి. ఏ ఫ్రాక్ అయినా కూడా పైన నడుం దగ్గర 1 ఇంచ్ పైకి అయితే మనం రౌండ్ తీసుకుంటే ఆ ఫ్రాక్ మనకి పర్ఫెక్ట్గా మన బాడీకి స్టిక్ అయి ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా మనకి ఒక షేప్ అనేది వస్తుంది ఫ్రాక్కి. సో 1 ఇంచ్ అలా పైకి పెట్టుకోండి. తర్వాత షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ తీసుకోవచ్చు, 2.5 కూడా తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ తీసుకున్నా. తర్వాత చిన్నది స్లోప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అట్లా తీసుకుంటే మన బాడీకి హగ్గింగ్గా ఉంటుంది అనమాట. బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. తర్వాత ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో ఆ బ్యాక్ పార్ట్ని నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకొని సేమ్ యాస్టీస్ ట్రేస్ చేసేసుకోండి. మొత్తం చిన్నది కూడా వదలకుండా ఈవెన్ ఆర్మ్ రౌండ్స్ అవన్నీ కూడా ట్రేస్ చేసేసుకోండి. ట్రేస్ చేసేసుకున్నాక ఎందుకు ఇట్లా ట్రేస్ చేసుకోవటం అంటే మనకి ఏ మార్కింగ్స్ ఎలా పెట్టుకున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుందో ఫ్రంట్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి చిన్న మైనర్ స్టిచ్చింగ్ అంటే మైనర్ కటింగ్ అయితే పెట్టుకోవాలి మనం. సో ఆర్మ్ రౌండ్లో మనం లోత్ అయితే తీసుకోవాలి. ఈ లోత్ ఎందుకు తీసుకోవాలి అంటే ఫ్రంట్ మనకి ఒక్క ముడత కూడా రాకూడదంటే ఖచ్చితంగా దానికి మినిమం లోత్ అయితే పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోత్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1/2 ఇంచ్ అయితే ఇప్పుడు పెట్టుకొని నేను చూపిస్తున్నట్లుగా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి అది సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని నీట్గా సమంగా పెట్టుకొని కింద పార్ట్ ఏదైతే మనం రౌండ్ చేసుకున్నాం కదా, కింద మనం పైకి పెట్టుకున్నాం కదా 1 ఇంచ్, ఆ పైన పెట్టుకున్న 1 ఇంచ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి నీట్గా. సో ఇక్కడితో యోక్ పార్ట్ అయితే అయిపోయింది. సెకండ్ పార్ట్ బాటమ్ పార్ట్. ఈ బాటమ్ పార్ట్ రిమైనింగ్ క్లాత్ని మనం 4 ఫోల్డ్స్ అయితే చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలి అనేది మెయిన్ మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకునేటప్పుడు పైన యోక్ పార్ట్ మైనస్ చేసి మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 40 కావాలా, 40 మైనస్ పైన మనం ఎంత తీసుకున్నాం, 14 ఇంచెస్ తీసుకున్నాం. ఆ 14 ఇంచెస్ మైనస్ చేసేసి తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి. సో అట్లా తీసుకుంటే నాకు కింద పార్ట్కి బాటమ్ పార్ట్కి 30 ఇంచెస్ కావాలి. సో 30 ఇంచెస్ విత్ అంటే నేను ఆల్రెడీ కింద ఫోల్డ్ చేయాలి. సో అది కూడా కలుపుకొని 30 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఏదైతే పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. బాటమ్ పార్ట్ అనేది మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అది ఇట్లాగే డిజైన్ చేయాలనేది కూడా లేదు. మీరు అంబ్రిల్లా పెట్టుకుంటానంటే అంబ్రిల్లా కూడా పెట్టుకోవచ్చు. మన క్లాత్ బట్టి మనం ఎట్లా పెట్టుకోవాలనేది మెయిన్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పైన కింద కూడా మనం అదైతే నడుం సైజ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, దానికి క్రాస్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ లైన్ మార్క్ చేసేసుకుని అంటే ఇది ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే ప్యానల్ సైడ్ ఇప్పుడు 4 ముక్కలు అట్లా వచ్చి అవన్నీ అతికి ఒక కింద బాటమ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో అట్లా నేను చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దాన్ని క్లియర్గా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయడం అంటే మొత్తం ఒక ముడత కూడా లేకుండా ఓపెన్ చేసుకొని ఒక దాని మీద ఒకటి చూపిస్తున్నట్లుగా అరేంజ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను చూపిస్తున్నా అట్లా అరేంజ్ చేసుకోండి మీరు కూడా. నీట్గా ఒక ముట్ట కూడా అరేంజ్ చేసుకున్నాక మన లెంత్ మనకి సరిపోతుందా, ఎక్కడైనా ఎక్కువ వచ్చిందా అనేది చూసుకొని, మనకి 30 ఇంచెస్ కావాలనుకున్నాం కదా, 30 ఇంచెస్కి మొత్తం నేను చూపిస్తున్నట్లుగా క్లియర్గా 30 ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మనకి చిన్నగా స్లోప్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం 4 మడతలు పెట్టాం కదా, రౌండ్గా పెట్టలేదు కదా, సో చిన్న స్లోప్ అయితే వస్తుంది. చూసుకొని 30 ఇంచెస్కి అయితే నేను చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. అండ్ సైడ్ కూడా మనకి కొంచెం అన్ఈవెన్గా ఉంది కాబట్టి అది కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ అనేది హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. లెంత్ విడ్త్ కూడా మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు. నేను ఏదంతా అయితే 7 ఇంచెస్ నాది ఆర్మ్ రౌండ్, సో 7 ఇంచెస్ ప్లస్ 2 9 ఇంచెస్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఆర్మ్ డౌన్ కిందకి 3 మీద 2 గీతలు తక్కువ, కరెక్ట్గా 3 పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా కర్వ్ అయితే తీసుకోండి. మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా దానికి ఖర్చు అయితే పెట్టుకోండి. ఫస్ట్ బిగినర్స్ ఎప్పుడు కూడా ఖర్చు అయితే ముఖ్యంగా పెట్టుకోవాలి, అదే మర్చిపోతారు. ఫస్ట్లో నేను కూడా అట్లాగే మర్చిపోయేదాన్ని. అండ్ ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ అయితే మనం ఆల్రెడీ ముందు ఫ్రంట్ సైడ్ లోతు పెట్టుకున్నాం కదా, హ్యాండ్కి కూడా సేమ్ అట్లాగే లోతు పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేశాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఆ లోతు పెట్టుకునే దగ్గర మనకి చిన్న మార్క్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇది నేను కొత్త రకంగా ఐడియా అయితే చేశాను, అది ఎంతవరకు అయ్యింది అనేది లాస్ట్ వీడియో వరకు చూడండి. స్టిచ్చింగ్ పార్ట్లో అయితే చూపిస్తున్నాను, సార్ ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ క్లియర్గా మనం ఎట్లా ఏ నెక్ కావాలి, ఏ డ్రెస్కి ఏ నెక్ సూట్ అవుతుంది అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇది కొంచెం స్టైల్గా ఉంది కాబట్టి యాక్చువల్లీ నేను వీ నెక్కే పెడతాను. కాకపోతే ఎందుకు ఈ వీ నెక్ పెట్టాల్సి వచ్చిందంటే దీనికి చిన్నగా వీ నెక్ కాలర్ వచ్చింది, సో దాని గురించి అని వీ పెట్టాను. తర్వాత ఒక ప్లెయిన్ క్లాత్, వైట్ క్లాత్ ఆర్ మీరు ఏదైనా కాంట్రాస్ట్ కలర్ యూస్ చేయొచ్చు. నేను ఎల్లో అండ్ వైట్ అనుకున్నా కాబట్టి వైట్ తీసుకున్నా, మీరు అదర్ ఏదైనా తీసుకోవచ్చు. దాన్ని కూడా సేమ్ 4 ఫోల్డ్స్ వేసేసుకొని మన నెక్ ఎట్లా అయితే డ్రా చేసుకుంటామో ఆ పీస్, కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని మనం ఒక ఎడ్జ్కి పెట్టుకోవాలి. అది అంతా కూడా క్లోజ్డ్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. క్లిప్ అక్కడ కనిపించకపోయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత సేమ్ యాస్టీస్ ఉందో అలా ట్రేస్ చేసేసుకొని మనం ఒక 3 ఇంచెస్ చొప్పున విడ్త్, అంటే ఆ కాలర్ యొక్క విడ్త్ అనేది పెట్టుకోవాలి. 3 ఇంచెస్కి పెట్టుకొని మొత్తం స్ట్రైట్గా వీలాగా స్ట్రైట్గా తీసుకోకుండా కొంచెం దానికి కర్వింగ్స్ అనేవి ఇవ్వండి. మరీ కట్ ఇవ్వకండి, కొంచెం వేవీ షేప్ లాగా ఇస్తే కొంచెం మనకి నీట్గా లుక్ అయితే వస్తుంది. తర్వాత మేము చూపిస్తున్నట్లుగా నీట్గా కట్ చేసేసుకోండి. 4 ఫోల్డ్స్ మీద ఉండాలి, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. 4 ఫోల్డ్స్ మీద ఎందుకు అని అంటే మనం డబల్ లేయర్ స్టిచ్ చేస్తాం కాబట్టి 4 ఫోల్డ్స్ మీద కావాలి. తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఒక సెర్టైన్ యాంగిల్ తీసుకొని మనకి అక్కడ వీ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి అది కాలర్ నెక్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది, కరెక్ట్గా అది కాలర్ అని తెలుస్తుంది. లేదంటే ఒక డిజైన్ అన్నట్టు ఉంటుంది, ఎలాగైనా మీ ఇష్టం. నాకు కాలర్ కింద కావాలి కాబట్టి నేను వీ లాగా కట్ చేసేసుకున్నా. తర్వాత ఇప్పుడు ఎడ్జెస్, ఆ సైడ్ ఉన్న మనం వేవీ షేప్ ఇచ్చాం కదా, ఆ వేవీ షేప్ ఇచ్చిన ఎడ్జెస్ అయితే నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఎక్కువ పెట్టుకోకండి ఖర్చు స్టిచ్చింగ్ దగ్గర, ఎందుకంటే మళ్ళీ ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా పాదం ఇంచు తీసుకొని అంతవరకే మనం నీట్గా ఈవెన్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. యాస్టీస్ టక్స్ ఇచ్చేసి నీట్గా, అంటే తిరగాలి కాబట్టి టక్స్ ఇచ్చేసి ఏదైనా ఒక షార్ప్ ఎడ్జ్ కానీ ఏదైనా ఉంటే దాంతో ఎడ్జెస్ అనేవి లాగేసుకోండి సూపర్గా. తర్వాత టాప్ స్టిచ్ అనేది మెయిన్. టాప్ స్టిచ్ చేసుకోకపోతే అది అసలు షేప్ ఉన్నట్టు కూడా కనిపించదు. సో టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నీట్గా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా కరెక్ట్గా ఎడ్జ్కి వేసుకోండి, అప్పుడే నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఎడ్జ్కి అయితే ఉండాలి టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా. తర్వాత మెయిన్ మన నెక్ పార్ట్ ఉంది కదా, ఆ నెక్ పార్ట్కి రాంగ్ సైడ్
ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్ అనేది అటాచ్ చేసుకోండి. నెక్ ఎక్కడా కూడా సాగదీసి కుట్టకండి. ఏదైతే నెక్ ఉందో అట్లాగే కుట్టేసుకోండి. సాగదీస్తే అస్సలు లుక్ బాగోదు. తర్వాత ఇప్పుడు నీట్గా కుట్టేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసి పైన టాప్ స్టిచ్ కూడా ఇచ్చుకోండి. అప్పుడు మనకి నీట్గా కనపడుతుంది ఫ్రంట్. తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అయితే ఇవ్వండి. ఫ్రంట్ అది నేను రివర్స్ చేశాను చూసారా, రివర్స్ చేసి అంటే మనకి ఓపెన్ ఏదైతే రివర్స్ చేశానో అది మెయిన్ సైడ్, స్టిచ్చింగ్ సైడ్ రాంగ్ సైడ్. మెయిన్ సైడ్కి ఓపెన్ చేసుకొని పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి వెనక్కి వెళ్ళకుండా. సో అది వచ్చి ఫ్రంట్ పార్ట్. తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టాలి. బ్యాక్ పార్ట్కి కూడా నెక్ నేను ఒక 3 ఇంచెస్ వెడల్పులో బోట్ నెక్ లాగా ఇచ్చేసుకున్నా. తర్వాత దానికి కూడా సేమ్ నేను చూపిస్తున్నాను చూడండి అట్లాగా ఒక 1.5 ఇంచ్, మీరు 2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ అలా తీసుకోండి. తీసుకొని ఆ నెక్కి ఎక్కడ సాగదీయకుండా నీట్గా పాదం ఇంచుతో నీట్గా స్ట్రాంగ్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత నీట్గా టక్స్ ఇచ్చేసుకోవాలి, ఎందుకంటే రౌండ్ తిరగాలి కాబట్టి. తర్వాత యాస్టీస్ టాప్ స్టిచ్ మనం పైన స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్గా అది ఒక షేప్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఈ టిప్స్ని మర్చిపోకుండా టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. కరెక్ట్గా టాప్ స్టిచ్ కూడా ఎడ్జ్గా ఉండాలి, మరీ పాదం అంత ఉండకూడదు, ఎడ్జ్గా ఉండాలి. ఎడ్జ్గా ఉంటేనే అవుతుంది. తర్వాత షోల్డర్స్ రెండు వైపులా రైట్ సైడ్స్ రెండు ఒక వైపే ఉంచుకొని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి. రైట్ ఇప్పుడు బ్యాక్ రైట్ ఉంది, దాని మీద ఫ్రంట్ రైట్ పెట్టండి. అట్లా పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా షోల్డర్స్ అతికేసుకొని అది విడదీసి ఎటువైపుది అటువైపు పెట్టి దాని మీద మళ్ళీ టాప్ స్టిచ్ వేయండి. అది బాగా నీట్గా కనిపిస్తుంది మనకి చూసేటప్పుడు. ఫ్రంట్ డాట్స్ అయితే వేసుకోవాలి కదా. సో కరెక్ట్గా 9.5 ఇంచెస్కి పైనుంచి షోల్డర్ నుంచి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింద 1 ఇంచ్కి మార్క్ చేసుకొని నీట్గా ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా కర్వ్ అయితే ఇచ్చుకోండి. కర్వ్ ఇస్తేనే మనకి అక్కడ నడుము దగ్గర కరెక్ట్గా షేప్ తిరుగుతుంది. కర్వ్ ఇవ్వకపోతే షేప్ తిరగదు. స్ట్రైట్గా అయితే కుట్టకండి, ఖచ్చితంగా ఏదో ఒక కర్వ్ అయితే ఇవ్వాలి. సో నీట్గా టక్స్ అయితే వేసేసుకోండి. బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్గా 1/2 ఇంచ్తో టక్ అయితే చేసేసుకోవచ్చు, అది స్ట్రైట్గా ఇచ్చుకున్నా పర్వాలే. ఫ్రంట్ ఇప్పుడు మెయిన్ యోక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ మనం 4 పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఆ 4 పీసెస్ 2 పీసెస్ ఫ్రంట్, 2 పీసెస్ బ్యాక్, 2 పీసెస్ ఒక సైడ్కి జాయిన్ చేసేసుకోవాలి. ఒక సైడ్ జాయిన్ చేసేసుకోండి. అది మిడిల్ వస్తుంది. మిడిల్ పార్ట్కి ఒక ఇది ఉంది కదా జాయిన్ చేసుకుంటుంది, అది మిడిల్కి వస్తుంది. కింద మనం స్లిట్ పెట్టుకున్నాం కదా, సో అందుకు అక్కడ స్లిట్ యాడ్ చేయడానికి సగం కుట్టి, అంటే కింద ఒక 10 ఇంచెస్ వదిలేసి అక్కడ స్లిట్ పెట్టుకుంటున్నాం కదా, అది ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకొని స్లిట్ కింద పెట్టుకొని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నార్మల్గా పంజాబీ డ్రెస్సులకి ఎలా పెట్టుకుంటాం స్లిట్, అట్లా పెట్టేసుకోండి. తర్వాత ఐరనింగ్ అయితే చేసుకోండి. ఏ కుట్టు, ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, అది ఎటువైపు కుట్టామో అటువైపుకి క్లాత్కి మడిచేసి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా నీట్గా ఐరన్ అయితే చేసేసుకోండి. ఐరన్ చేసుకుంటే మనం అక్కడ స్టిచ్ చేసాము అనేది కూడా కనిపెట్టడానికి ఈజీగా ఉండదు అనమాట. ఐరనింగ్ అనేది మెయిన్ పార్ట్. స్లిట్ దగ్గర కూడా బాగా ఐరనింగ్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ కూడా 2 పీసెస్ ఉంటాయిగా, ఆ 2 పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా జాయిన్ చేసేసుకోండి. సో ఈ ఛానల్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఈ పార్ట్లో ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడితో ఇవైతే మొత్తం జాయిన్ చేసేసాం. జాయిన్ చేసిన పార్ట్స్ ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఈ లేయర్ అనేది యాడ్ చేయాలి కదా. ఫ్రంట్ మెయిన్ సైడ్కి దీని మెయిన్ సైడ్ కూడా పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా
చిన్నగా బాక్స్ ప్లీట్ అంటాం దాన్ని. చిన్నగా బాక్స్ ప్లీట్ అయితే ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వస్తుంది అంతే నేను పెట్టుకున్న మార్కింగ్స్కి. మీరు అసలు ప్లీట్సే వద్దనుకుంటే నార్మల్గా మీ నెక్ ఎంత ఉందో అంత తీసుకొని చేసేసుకోవచ్చు, స్టిచ్ చేసేసుకోవచ్చు. సేమ్ యాస్టీస్ ఫ్రంట్ ఎట్లాగైతే మనం స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ కూడా అంతే. బ్యాక్ మెయిన్ పార్ట్, బ్యాక్ ఏదైతే మనకి ఫ్రంట్కి కనిపిస్తుందో ఆ పార్ట్ దాని మీద రైట్ సైడ్ ఈ లేయర్ అనమాట పెట్టుకొని యాడ్ చేసేసుకోవాలి. అన్నిటికీ కూడా డబల్ స్టిచ్ అయితే ఇచ్చుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ నేను ఇందాక తర్వాత చెప్తా అన్నాను కదా, సో వైట్కి నేను కాంబినేషన్ అనుకున్నాను కదా, కిందన నేను ఒక 5 ఇంచెస్తో ఒక 4 to 5 ఇంచెస్ ఉంటుంది అంత ఎడ్జెస్తో నేను వైట్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసుకుని నీట్గా ఎంత ఉందో అంత కట్ చేసుకున్నా. తర్వాత ఇట్లాగా 2 స్ట్రైట్ పార్ట్స్ అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ అవి హ్యాండ్కి మనం ట్యాగ్స్లా పెడతామన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని ఏదైనా సాయంతో దాన్ని రివర్స్ చేసేసుకోండి రెండిటిని కూడా. తర్వాత దాని మీద మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, ఎడ్జ్కి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ ఉందిగా, ఈ 2 బ్యాడ్జెస్ అనేవి మనకి హ్యాండ్కి నీట్గా సెంటర్ చూసుకొని అటాచ్ చేసేసుకోండి. తర్వాత దాని కిందన వైట్ క్లాత్ అయితే పెట్టుకొని నీట్గా కుట్టు అయితే వేసేసుకోండి. ఇదేంటంటే బవ్ వస్తుంది అనమాట, అంటే ఫ్రంట్ ఒక బవ్ లాగా వస్తుంది వైట్ క్లాత్ అనేది. తర్వాత వైట్ క్లాత్ని కింద బాటమ్ ఎడ్జ్ అనేది డబల్ స్టిచ్ అయితే వేసేసుకొని క్లోజ్ చేసుకొని పోగులు రాకుండా. తర్వాత చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని కరెక్ట్గా సెంటర్కి స్టిచ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆ పైన బ్యాడ్జ్ని కిందకి, ఆ పైన బ్యాడ్జ్ ఉంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకొని వెనక్కి రాంగ్ సైడ్ వెనక్కి పెట్టుకొని, అంటే టాప్ స్టిచ్ వేసుకోలేదు ఇందాక, సో అందుకే టాప్ స్టిచ్ వేస్తున్నాను, మీరు కూడా వేసుకోండి. తర్వాత వెనక్కి పెట్టుకొని నీట్గా అక్కడ స్టిచ్ అయితే వేసుకోండి, బయటికి కనిపించకుండా వేసుకోండి. తర్వాత ఇప్పుడు నీట్గా సర్దుకొని కరెక్ట్గా హ్యాండ్కి ఎక్కడికి వస్తుందో చూసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా అయితే లైన్ పెట్టేసుకోండి. సో హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఆ హ్యాండ్ని మనం పైన యోక్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. రెండు సైడ్ల రైట్ సైడ్స్ పెట్టుకొని, అంటే ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, మన హ్యాండ్ కూడా రైట్ సైడ్ పెట్టుకొని నీట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఎక్కడ సాగదీయకుండా కుట్టుకోవాలి. సేమ్ 2 వైపులా కూడా అట్లాగే మెజర్ చేసుకొని కుట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫ్రంట్ సైడ్ అంటే హ్యాండ్ యొక్క ఓపెన్ అది మెయిన్ సైడు, దీని యొక్క మెయిన్ సైడ్ కూడా యోక్ పార్ట్ యొక్క మెయిన్ సైడ్ కూడా ఒక సైడ్ ఉండాలి. తర్వాత సైడ్ జాయినింగ్స్, తర్వాత కరెక్ట్గా మన సైజ్ ఎంత ఉందో చూసుకొని నీట్గా సైడ్ అయితే జాయిన్ చేసేసుకోండి. రెండు పక్కల సైడ్స్ అయితే అతికేసుకొని కింద వరకు కూడా జాయిన్ చేసేసుకొని కింద బాటమ్ సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అక్కడితో ఫైనల్ టచ్ అయితే అయిపోతుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక నాకు చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న కామెంట్ పెడితే నాకు కొంచెం ఎంకరేజివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా వేరే మోడల్స్ పెట్టడానికి కూడా నాకు కొంచెం ఎంకరేజ్ అనిపించి పెట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఫైనల్ వీడియో అనేది ఎట్లా వచ్చిందనేది లాస్ట్లో పెడతాను, లాస్ట్లో చూసేయండి. అంతే, బాయ్.